నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏంటి? ట్యాక్స్లు పెట్రోల్ మీద కావచ్చు, మిగతా అన్ని ఎసెన్షియల్స్ మీద కావచ్చు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడాను భారతదేశంలో ప్రతి ఒక్కటికి కూడాను అవసరమైనటువంటి వస్తువులేగా. అంతే కదా. నువ్వు ఈ లేకుండా అయితే బతకలేవుగా. ప్రభుత్వం ఏం చేస్తానంటే ఎవడు పని చేసుకొని పోతూ ఉంటాడు. రేట్లు పెంచితే మనకు ట్యాక్స్ వేస్తే మనకు ఎవరు మనల్ని అడిగేది. అడిగితే ఒక 100 మంది ఏదైనా ధర్నా చేశారు అనుకో ట్యాంక్ బండ్ మీద, అడి మీద కేసులు పెట్టేశారు అని విపరీతమైనటువంటి ట్యాక్స్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత దారుణమైనటువంటి ట్యాక్స్ ఉండవు. ఇందులో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి తెలుసా. చెప్తా అదేందో ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ఈ రోజు హైదరాబాద్ లో పెట్రోల్ రేటు ₹107.46 డాలర్ రేటు ఇవాళ ₹85.57. ఆయిల్ ఒక బ్యారెల్ లెక్కలో ఉంటుంది. అందులో మళ్ళీ రకరకాల క్రూడ్ ఆయిల్స్ ఉంటాయి. ఇది WTI క్రూడ్ ఆయిల్ అని, బ్రంట్ క్రూడ్ ఆయిల్ అని రకరకాలు ఉంటాయి. మనం బ్రంట్ కూడా జనరల్గా తీసుకుంటాం. ఒక బ్యారెల్ $64.40 అమెరికన్ డాలర్స్ పెట్టుకోవాలి. దాన్ని నువ్వు లెక్కలోకి తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఖరీదు ₹5,510 అవుతుంది. ఓకే. ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ని కనుక నువ్వు ప్రాసెసింగ్ కనుక చేస్తే 159 లీటర్లు డీజిల్ గానీ పెట్రోల్ గానీ వస్తుంది. కాంబినేషన్ లో చేస్తుంటారులే రిఫైనరీస్ లో. ఆ లెక్కను కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పడుతుందంటే ఒక్కొక్క లీటర్ కి క్రూడ్ ఆయిల్ ఖరీదు వరకు తీసుకుంటే ₹34.65. ఓకే. మరి క్రూడ్ ఆయిల్ వస్తే సరిపోదుగా. దాన్ని సౌదీ అరేబియా నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి మనం ఓడల్లో తెచ్చుకోవాలిగా. ఆ ఓడల్లో తెచ్చుకుంటే అయ్యేటువంటి ఖర్చు ఒక్కొక్క లీటర్ కి ₹2. ఇది క్యాలిక్యులేట్ చేసే చెప్తాను నేను. ఈ ఓషన్ ఫ్లైట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ. మధురా రిఫైనరీస్ లో, మెడ్రాస్ రిఫైనరీస్ లో, మన వైజాగ్ లో ఉండేటువంటి హిందుస్థాన్ పెట్రోలియం రిఫైనరీలో ఈ క్రూడ్ ఆయిల్ ని ప్రాసెస్ చేసి పెట్రోల్ కింద, డీజిల్ కింద, కిరసనాయిల్ కింద, విమానాల్లో పోసేటువంటి వైట్ ఆయిల్ కింద, దాని తర్వాత లూబ్రికెంట్స్ వస్తాయి కదా మనకి. చివరిగా ఏం మిగులుతున్నాయంటే తాడు మిగులుతుంది. ఈ ప్రాసెసింగ్ చేయడానికి లీటర్ కి ₹7 పడుతుంది. ఓకే. మరి డీలర్లకి కమిషన్ ఇవ్వాలిగా, అదొక ₹4. ఇవన్నీ కనుక కలుపుకుంటే నీకు ₹47.65 వస్తాయి. ఓకే. అంతే. ఎంత? ₹47.65. మరి ₹107 అనేటువంటి పెట్రోల్ పోయించుకుంటున్నావా లేదా మనం? ₹107.46 పెట్టి ఈ మిగిలిన డిఫరెన్స్ ఎంతో తెలుసా నీకు? ₹60. ₹59.81. కేవలం మోడీ గారు ఇక్కడ తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు వేసేటువంటి ట్యాక్సులు ₹59.81. ఇది న్యాయమా, ధర్మమా, అన్యాయమా, దోపిడియా, అక్రమమా అనేటువంటిది మోడీ గారు వినిపించుకోగలరు. ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే మోడీ గారు పెంచితే బాగుండు, పెంచితే బాగుండు పెట్రోల్ మీద అనుకుంటారు. కారణం ఏంటంటే ఆయన పెట్రోల్ మీద పెంచేటువంటిది ఏమో రూపాయలే పెంచుతాడు. కస్టమ్స్ డ్యూటీ ఉందనుకో ₹20 పర్ లీటర్ అంటాడు. దాన్ని ₹25 చేశాడు అనుకో ఆయన. ఈ ₹5 మీద రేవంత్ రెడ్డి గారికి 34% వస్తాయి. అందుకని మోడీ గారు ఎప్పుడు రేటు పెంచాలనే కోరుకుంటాడు. రేవంత్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, స్టాలిన్ కానీ, ఇంకోళ్ళు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు కుమ్మక్క అయిపోయారు. ₹59.81. ఈ రోజు రేట్లు తీసుకొని చెప్తాను. మరి దీని గురించి ప్రజలే ఎందుకు పోరాడాలి? మనోడు చేసుకుని పోతాడు. ఎక్కడ పోరాడేమనుకో నీ మీద ఆదిలాబాద్లో ఒక కేసు, మహబూబ్ నగర్లో ఒక కేసు, నల్గొండలో ఒక కేసు, హైదరాబాద్లో కేసు పెడితే నీ పని మానేసుకొని కొత్త చుట్టూ కేసులు కూడా ఎక్కడ పెడతానుకున్నావు? దేశ ద్రోహి, అభివృద్ధి నిరోధక శక్తి అని పెట్టాలి. చాలా పవర్ఫుల్ సెక్షన్స్ కదా. ఇంకా ఎవరు దాని గురించి పోదు. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి అంటే మోడీ గారి చేతిలోనే ఉంది. జిఎస్టీలో తీసుకురండి మోడీ గారు. 28% వేయండి, 28% వేయండి, తెలిపోద్దిగా. అంతే కదా. ఎంత అవుతుంది నీకు అప్పుడు 28% కనుక వేస్తే? ఒకసారి ప్రజలకు కూడా చెప్తాం.
ఎస్ గురూజీ. 47 రూపాయల 65 పైసలు వచ్చింది కదా నీకు. అవును. 47 రూపాయల 65 పైసలు, అవునా? దీని మీద మీరు 28% అనేటువంటిది జిఎస్టి కనుక వేస్తే 28% జిఎస్టి వేస్తే 13 రూపాయల 34 పైసలు జిఎస్టి పడతాయి. అంటే 47.5 65 ఇది ఇక్కడ ఉంటుంది 13.34. 47.65 ప్లస్ 13.34 ఎంతైందయా? 9 రూపాయి 9 61. సరే 60 రూపాయల 99 పైసలు అయిందయ్యా. 60 రూపాయలు అనుకో అప్రాక్సిమేట్లీ. చేస్తుందా లేదా? ఒక్కొక్క లీటర్ మీద ప్రతి మనిషికి ఎంత మిగులుతుంది? 47 రూపాయలు. నేను నెలకు ఒక 10 లీటర్లు కనుక పెట్రోల్ మినిమం వాడానంటే నా జేబులో 470 రూపాయలు వచ్చినట్టే. అంతే కదా. ఈ 470 రూపాయలు నేను ఏం చేస్తాను? ఏదన్నా వస్తువున్నా కొనుక్కోవాలి, బ్యాంకులో దాచన్నా పెట్టుకోవాలి. సరే బ్యాంకులో కనుక దాచిపెట్టుకున్నామంటే మళ్ళీ సుజనా సోదరు లాంటి థర్డ్ క్లాస్ ఫెలోస్ వచ్చి లోన్ల రూపంలో తీసుకుంటారు, బ్యాంకులకు బొక్క వదిలి కొన్ని ఏదైనా వస్తువులు కొనుక్కో, దాని మీద కూడా మళ్ళీ గవర్నమెంట్ కి 18% ట్యాక్స్ వస్తుందిగా. అవును కదా. అవునా? లేదు బంగారం కొనుక్కో, అవసరానికి పనికి వస్తుందిగా. ఇలాంటి పనులు ఏదైనా చేయొచ్చుగా. మోడీ గారు 3 సార్లు నేను కూడా ఓటేసాను సార్, ఇది దారుణం సార్, ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒకసారి ఆలోచించండి. కానీ మోడీ గారు ఈ మధ్య ఇంకో పని ఏం చేయడం మొదలు పెట్టాడు తెలిసిన, రేటు పెంచినప్పుడల్లా మామూలుగా కనుక ఎక్సైజ్ డ్యూటీ కనుక పెంచితే అందులో స్టేట్ గవర్నమెంట్ కి, చంద్రబాబు నాయుడు గారికి, స్టాలిన్ కి, మమతా బెనర్జీకి వీళ్ళందరికీ కూడా వాటా వస్తుంది. కానీ మోడీ గారు తెలివిగా ఏం చేయడం మొదలు పెట్టాడంటే, ఎవరు చెప్పారో ఏమో నాకైతే తెలియదు, కానీ దిక్కుమాల ఎవడిచ్చాడు కానీ దరిద్రం ఉన్నవాడుకు మోడీ గారు మీరు ఎక్సైజ్ డ్యూటీ కనుక పెంచితే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలంటే మీరు పెంచదలుచుకున్న 5 రూపాయలు ఏదో సెస్ అనండి అన్నారు. ఆ సెస్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఉన్నాయండి 19 రూపాయల 90 పైసలు ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో దాని మీద ఒక 5 రూపాయలు కనుక వేస్తే ఆ 19 రూపాయల 90 పైసల్లోనేమో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు షేర్ ఇవ్వాలి. ఈ 5 రూపాయల సెస్ లో ఎవరికి షేర్ ఇచ్చే పనిలే, ఈ 5 రూపాయలు మోడీ గారి దగ్గర ఉండిపోద్ది. మరి ఇది మోసం అంటారా, దగా అంటావా, చీటింగ్ అంటావా, ఏందన్నది ప్రజల విజ్ఞప్తికి వదిలేదా. ట్యాక్సులు వేయొద్దని చెప్పి నేను అంటలా, వెయ్యండి. 28% వేయండి, మాక్సిమం స్లాబ్ కదా జిఎస్టీ రావు, వేయండి, తప్పేముంది. ట్యాక్సులు లేకుండా ప్రభుత్వం మనకు ఎక్కడ ఖర్చు పెడుతుంది? మొన్న పుల్వామాలో యుద్ధం జరిగింది, బ్రహ్మోస్ ఆకాశం మిజైల్స్ వదిలిపెట్టాము. ఒక్కొక్క బ్రహ్మోస్ మిజైల్ కన్నా తయారు చేయాలంటే 50-60 కోట్లు. అది తగలవచ్చు, తగలకపోవచ్చు, అంతే కదా. మరి డబ్బులు అన్ని నుంచి వస్తాయి, కావాలి కదా. 14 లక్షల మంది సైన్యాన్ని మెయింటైన్ చేయాలి కదా, నేషనల్ హైవే చేయాలి, రోడ్లు వేయాలి, మళ్ళీ థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ వేయాలి, ఎయిర్పోర్ట్ కట్టాలి కదా, డబ్బులు కావాలిగా. ట్యాక్సులు వేయొద్దని చెప్పి నేను చెప్పడంలా, కానీ వేసేటువంటి ట్యాక్సెస్ జనాలు సంతృప్తికరంగా మనస్ఫూర్తిగా పే చేసేటట్టు వేయండి, కానీ ఇలా మటుకు వేయాలి. ఇది మటుకు చాలా అన్యాయము, ఘోరము, దారుణము, ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ విరుద్ధం. సెస్ పేరు పెట్టి మొత్తం ఆయన ఉంచుకుంటాడా? వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ లో ఉండే చీఫ్ మినిస్టర్ ఎవరు నోరెత్తే ఒక మాట మాట్లాడితే వీళ్ళ కమిషన్ వీళ్ళకి వస్తుంది కదా, వీళ్ళ కమిషన్ వీళ్ళకి రావడం కాదు. ఆయన 5 రూపాయలు కనుక పెంచాడు అనుకో వీళ్ళకి కూడా రేటు పెరిగిపోద్ది. వీళ్ళు ఏమంటారంటే మేమేం పర్సంటేజ్ మార్చలేదండి అంటాం, కానీ ఆయన పెరిగితే నీ పర్సంటేజ్ ఎక్కువే వస్తుంది. అంతే కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అడగరు? గట్టిగా అడిగారు అనుకో రేవంత్ రెడ్డి గారు జిఎస్సీ మీటింగ్ లో, क्या भाई రేవంత్ జీ बहुत बात कर रहे, 50 లక్షల రూపాయలు ఏంది నీ సంగతి? తీసుకెళ్లి ఇచ్చినావు కదా, బ్యాగ్ లో తీసుకెళ్లి ఇచ్చినావు కదా, అడ్డంగా దొరికిపోయినావు, ఏమిటి సంగతి? జగన్మోహన్ రెడ్డిని అడిగారనుకో, ఏమిటి సంగతి? 11 కేసులు, ఏంటి సంగతి? అందుకని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ అధికారంలో ఉండడానికి వీళ్ళ స్వార్థం కోసం అని ఎవరు ఆయన దగ్గర నోరేసి మాట్లాడారు. కానీ దీని మూలంగా దెబ్బ ఎవరు తగ్గుతుంది? ప్రజలే దెబ్బ తగ్గుతుంది. ప్రజలే ఆలోచించుకోవాలి. ప్రజలు ఎక్కడ ఆలోచిస్తారు? పనులు పెట్టుకుని వీళ్ళు ఎక్కడ ఆలోచిస్తారు? పూర్వం నిజంగానే ఉద్యమం లాంటిది ఏదైనా చేసామనుకో, అర్బన్ నక్సలైటు, దేశ ద్రోహి, చోటే మోటే గ్యాంగ్, టుకుడే గ్యాంగ్ కేసులు పెట్టు, దేశ ద్రోహి, ఇంకెవడు మాట్లాడతాడు? అంతే కదా.
ఇది పెట్రోల్ అండ్ డీజిల్ కి సంబంధించిన వ్యాపారం. ఉమ్, నెక్స్ట్